భయంకరమైన విషయం ఏంటంటే కేటీఆర్ రాసిచ్చిన చెరువుల సంగతి ఏంది, ఎవరెవరికి రాసిచ్చిండు, మైండ్ బ్లాంక్ అయిపోవాలన్నమాట. ఇవన్నీ చెరువులని రియల్ ఎస్టేట్ కంపెనీలకి కేటీఆర్ కట్టబెట్టిండు. ఈ చెరువుల సుందరీకరణ పేరుతో సిఎస్ఆర్ ఫండ్ కింద డెవలప్ చేయమని ఈ చెరువులని ఆయా కన్స్ట్రక్షన్ కంపెనీలకు కట్టబెట్టిండు. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. చూడండి ఒక్కసారి, మైసమ్మ చెరువులు మూసాపేటలో వాసవి హోమ్స్ కు రాసిచ్చిండు, వాసవి విజయ్ కుమార్ కు. ఈయన చూసినాం కదా, బాచుపల్లి కోమటికుంట, ఈడ మైసమ్మ చెరువు మూసాపేట్. 100 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇవాళ 7-8 ఎకరాలకు పరిమితమైంది. మెడ్లకుంట, గోపనపల్లి ప్రాంతంలో ఉన్న మెడ్లకుంట చెరువు వర్టెక్స్ వెగా డెవలపర్స్ కి కట్టబెట్టిండు. ఈ వర్టెక్స్ అనే కంపెనీది కూడా ఇదే దందా. పెద్ద చెరువు రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్న పెద్ద చెరువు వైష్ణవి డెవలపర్స్ కి ఇచ్చిండు, సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని. గోపనపల్లిలో ఉన్న చిన్న పెద్ద చెరువు హానర్ ఎస్టేట్స్ కి ఇచ్చిండు. హైదర్ నగర్ లో ఉన్న ఎల్లమ్మ చెరువుని భవ్య కన్స్ట్రక్షన్ కి ఇచ్చిండు. కాజాగూడలో ఉన్న మణికొండ చెరువును నిహారిక ప్రాజెక్ట్స్ కి ఇచ్చిండు. చేరలింగంపల్లిలో ఉన్న గోపి చెరువును అరబిందో రియాలిటీకి ఇచ్చిండు. నానక్రామ్గూడలో ఉన్న భగీరథమ్మ చెరువుని మీనాక్షి ఇన్ఫ్రాకి ఇచ్చిండు. అన్ని బ్లూ షీట్లు పెట్టాలి, కబ్జాలు చేయాలి, టవర్లు కట్టాలి, అమ్ముకోవాలి. చేరలింగంపల్లి గోపి చెరువుని అరబిందో రియాలిటీకి ఇచ్చిండు. నానక్రామ్గూడ భగీరథమ్మ చెరువుని మీనాక్షి ఇన్ఫ్రాకి ఇచ్చిండు. పటాన్ చెరువు సఖీ చెరువుని, సాకి చెరువు అంటారు దీన్ని, ఇన్కార్ ఇన్ఫ్రాకి ఇచ్చిండు. ఆ పటాన్ చెరువులో ఉన్న తిమ్మక్క చెరువు ఏపీఆర్ ప్రాజెక్ట్స్ కి ఇచ్చిండు. కూకట్పల్లిలో ఉన్న ఐడియల్ చెరువు గల్ఫ్ ఆయిల్ కి ఇచ్చిండు. మదీనాగూడలో ఉన్న రామసముద్రం చెరువును వర్టెక్స్ హోమ్స్ కి ఇచ్చిండు. అంతే, ఈడ వర్టెక్సే కబ్జానే. కూకట్పల్లిలో ఉన్న కూకట్పల్లి లేక్ నయన్ కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చిండు. మన్సూరాబాద్ లో ఉన్న పెద్ద చెరువు లేక్ ని గ్రీన్ స్లీవ్స్ ఇన్ఫ్రాకి ఇచ్చిండు. నానక్రామ్గూడలో ఉన్న మేడికుంట చెరువుని టిఎస్ఐఏసీకి ఇచ్చిండు. ఖానామెట్లో ఉన్న మొండికుంటని వాసవి హోమ్స్ కి ఇచ్చిండు. ఖానామెట్లో ఉన్న మొండికుంటలో వాసవి హోమ్స్ కి ఇచ్చిండు. చందానగర్ లో ఉన్న గంగారం చెరువుని షార్వాణి వెంచర్స్ కి ఇచ్చిండు. షేర్లింగంపల్లిలో ఉన్న ఈర్ల చెరువుని ఇండిస్ స్మార్ట్ హోమ్స్ కి ఇచ్చిండు. నోవాటెల్ లో ఉన్న కొత్త చెరువుని హైటెక్స్ లిమిటెడ్ కి ఇచ్చిండు. బంజారా హిల్స్ లో ఉన్న వెంగళరావు నగర్ పార్క్ ని సత్వా బిల్డర్స్ కి ఇచ్చిండు. షేర్లింగంపల్లి కొత్త కుంటని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, కూకట్పల్లి ముండ్లకుంటని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఇవి ఎన్జిఓస్ పేరుతో వీళ్ళకి ఇచ్చిండు. మరి ఎన్జిఓస్ ఏమో తెలియదు. ఈ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎవరైనా చూస్తే అలా దగ్గుబాటు సురేష్ బాబు ఫోటో కనిపించింది నాకు. మరి ఇదేం కథ అర్థం కాలే. బంజారా హిల్స్ లో ఉన్న వెంగళరావు నగర్ పార్క్ ని సత్వా బిల్డర్స్ కి ఇచ్చిండు. షేర్లింగంపల్లి కొత్తకుంట యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, కుకట్పల్లి ముండ్లకుంట యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, నానక్రామ్గూడ రంగాలాల్ కుంట యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఖాజాగూడ లేక్ దివ్యశ్రీ ఎన్ఎల్ఎస్ ఇన్ఫ్రా, మాదాపూర్ లో ఉన్న గుట్టల బేగంపేట్ చెరువుని అయ్యన్న ఫౌండేషన్, ఇబ్రహీంబాగ్ లో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువుని వెస్సలాబ్ మిడోస్ అనే కంపెనీకి ఇచ్చిండు. అమీన్పూర్ లో ఉన్న అమీన్పూర్ లేక్ ని, ఇది బయోడైవర్సిటీ లేక్, ఇది బయోడైవర్సిటీ జీవ వైవిధ్య చెరువుగా భారత ప్రభుత్వం గుర్తించింది లేక్ ని. ఆ లేక్ ని అర్బన్ రైజ్ డెవలపర్స్ కి ఇచ్చిండు. వాడేం చేసిండు, నాలాను మొత్తం డైవర్ట్ చేసి బిల్డింగ్లు కట్టేసిండు. ఈ అర్బన్ రైజ్ కంపెనీ ఒకటి, అమయ కన్స్ట్రక్షన్స్ అని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కంపెనీ ఒకటి, నాలాను మొత్తం డైవర్ట్ చేసి పడేసారు. ఈ సిఎస్ఆర్ ఫండ్ కింద డబ్బులు హెచ్ఎండిఏ నిర్మించి ఇచ్చింది వాళ్ళకి. ఆ నాలాని డైవర్షన్ చేసిన నాలాని ఎంత ఘోరం.